నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్న శ్లోకాలలో దాగిన అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. భగవాన్ రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అంటూ కర్మ సిద్ధాంతాన్ని ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా వివరించారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే ఈశ్వరార్పితం న ఇచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అంటే మనం ఏ కర్మ ఆచరించినా ఏ పని చేసినా దాన్ని కర్తృత్వ భావనతో కాకుండా ఈశ్వరార్పణ భావంతో చేయాలి. అప్పుడు చిత్తశోధకం ముక్తి సాధకం, అలాంటి కర్మ మనకు మోక్షప్రాప్తిని కలిగింపజేస్తుంది అని భగవాన్ రమణ మహర్షుల వారు ఈ ప్రత్యేకమైనటువంటి శ్లోకంలో అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నారు. మనకి ప్రధానంగా వేదములో 5 రకాలైనటువంటి కర్మలు చెప్పారు. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలని కర్మలను 5 రకాలుగా వేదములో చెప్పడం జరిగింది. నిత్య కర్మలు అంటే ప్రతిరోజు మనం నిర్వహించేటటువంటి పూజలను, అలాగే ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానాలను నిత్య కర్మలు అంటారు. నైమిత్తిక కర్మలు అంటే ప్రత్యేకమైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు, పండుగల సందర్భంగా నిర్వహించే విధి విధానాలు, సంవత్సరానికి ఒకసారి నిర్వహించే పితృకార్యాలు, వీటన్నిటినీ నైమిత్తిక కర్మలు అనే పేరుతో పిలుస్తారు. అలాగే ప్రాయశ్చిత్త కర్మలు అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా దోషాలు చేసి ఉన్నట్లయితే ఆ దోషాలు పోగొట్టుకోవటానికి చేసే కర్మలను ప్రాయశ్చిత్త కర్మలు అంటారు. అలాగే 4వది కామ్య కర్మలు, ప్రత్యేకమైనటువంటి మనోభీష్టాలు నెరవేర్చుకోవటం కోసం చేసే జపాలు కానీ హోమాలు కానీ కామ్య కర్మలు అంటారు. నిషిద్ధ కర్మలు అంటే వేదము ఏవైతే ఆచరించకూడదని చెప్పిందో వాటిని నిషిద్ధ కర్మలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా వేదములో ప్రధానంగా 5 రకాలైనటువంటి కర్మలను నిర్దేశించడం జరిగింది. అలాగే దీనితో పాటుగా కాయిక, వాచిక, మానసిక అని 3 రకాలైన కర్మలు చెప్పారు. కాయిక అంటే శరీరంతో చేసే కర్మలు, వాచిక అంటే వాక్కుతో చేసే కర్మలు, మానసిక అంటే మనస్సుతో చేసే కర్మలు. ఇలా మనం ఏ పని చేస్తున్నా, ఏ కర్మ చేస్తున్నా ఆ కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ భావంతో, ఈశ్వరుడు చేయిస్తున్నాడు నేను చేస్తున్నాననే భావంతో కర్మను ఆచరించినట్లయితే అది మోక్షహేతు అవుతుంది. అలాంటి కర్మ మోక్షప్రాప్తిని కలిగింపజేస్తుందని భగవాన్ రమణ మహర్షుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు సెలవిచ్చారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని సెలవిచ్చారు. అంటే జ్ఞానం అనేటటువంటి అగ్నిలో సర్వకర్మలు దగ్ధం చేయమని చెప్పారు. కానీ అదే శ్రీకృష్ణ పరమాత్మ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట్యతు కర్మకృతని సెలవిచ్చారు. అంటే కర్మలు ఆచరించకుండా ఒక్క క్షణం కూడా మనం ఉండలేమని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు. దానికి కారణం ఏంటంటే కర్మ మార్గాన్ని ప్రవృత్తి మార్గము అంటారు, జ్ఞాన మార్గాన్ని నివృత్తి మార్గము అంటారు. భగవాన్ రమణ మహర్షి, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఈ నివృత్తి మార్గంలో, ఆత్మ మార్గంలో జీవితాన్ని చరితార్థం చేసుకున్నారు. కానీ మనమందరం కూడా ప్రవృత్తి మార్గంలో, కర్మ మార్గంలో కర్మలు ఆచరిస్తూ నేను చేస్తున్నానన్న భావనలో కాకుండా ఈశ్వరార్పణ భావంతో కర్మలు చేసినట్లయితే మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని రమణ మహర్షుల వారు ఈ శ్లోకం ద్వారా సెలవిస్తున్నారు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్త శ్లోకాలలో ఉన్నటువంటి రహస్య అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఎవడు ఈ జగమంతా వ్యాపించి ఉన్నాడో వాడిని మరువరాదు. కనుక ఏ వర్ణం వారైనా, ఏ కర్మ చేసిన వారైనా అది వారికి శాస్త్ర విహితం అవునా కదా ముందు చూసుకోవాలి. రెండవది, ఆ కర్మ చేసేటప్పుడు ఈ సర్వజగత్తు ఎవడి నుంచి వచ్చిందో, ఎవడి చేత వ్యాపించబడిందో వాడిని మరువరాదు. భగవంతుడంటే ఇంతేనండి, సర్వజగత్తుని ప్రవర్తింపజేసేవాడు, సర్వజగత్తులో వ్యాపించినవాడు. అంతే ఇక్కడ సర్వజగత్ కారణుడు. ఇది సృష్టి స్థితిలయలు ఎవరి వలన జరుగుతున్నాయో. అసలు భగవంతుడి గురించి ఇంత చక్కటి డెఫినిషన్
భారతీయ సంస్కృతిలో తప్ప ఇంకెక్కడైనా కనబడుతుందా? ఇందులో విష్ణువు భగవంతుడు ఉందా, శివుడు భగవంతుడు ఉందా, ఫలానా వాడు భగవంతుడు ఉందా? లేదు. వీళ్ళు భగవంతుడు కాడనుందా? ఏమిటి చెప్తున్నాడు ఇక్కడ? యత ప్రవృత్తిర్భూతానాం. ప్రవృత్తి అంటే సృష్టి స్థితిలైలే ప్రవృత్తి. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల ఉండి లీనమై. ఈ జగత్తంతా ఎవడి వలన కలుగుతూ, ఎవడి వలన పెరుగుతూ, ఎవడి వరకు లయమవుతూ ఉన్నదో వాడు ఎక్కడున్నాడు? తతం ఏన సర్వం విధం తతం. ఆ మాట మొదటి నుంచి చెప్పుకొస్తున్నాడు, తతం అనే మాట. ఏన సర్వమిదం తతం. పోయిన ఎక్కడో దూరంగా ఉన్నాడు అంటే ఎంత దగ్గర వాడయ్యా? ఎవని చేత సర్వము వ్యాపించబడి ఉన్నదో అతడు. ఏన సర్వమిదం తతం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కానీ భగవంతుడు అనగా నీ భావం కలగాలి. సర్వమునకు కారణమై ఈ జగత్తు నిర్వహిస్తున్నవాడు, జగత్తులో అణువు మొదలు బ్రహ్మాండం వరకు వ్యాపించిన వాడు ఎవడున్నాడు? వాడిని స్వకర్మణా తం అభ్యర్చ్య, తమ కర్మతో అతడిని ఆరాధించి. ఇది వర్కేజ్ వర్షిప్ అంటే అర్థం చేసుకోండి. ఆ భగవంతుణ్ణి నీకు శాస్త్రం విధించిన కర్మ, అంతేగాని వృత్తిగా ఎంచుకున్న కర్మ మాత్రమే కాదు. వృత్తులు మారొచ్చండి, కాలగతిలో వృత్తులు మారుతాయి. ఒకప్పుడు వ్యాపారి, ఇప్పుడు కంప్యూటర్ సైంటిస్ట్ అవ్వచ్చు. వృత్తులు మారుతాయి. కర్మశాస్త్రం ఏ వర్ణానికి ఏది విధించింది అది కర్మ, అది శాస్త్రవిధి. కనుక భగవానుడు మాట్లాడేది శాస్త్రవిధి. ఆ శాస్త్రవిధిని అనుసరించి ఒక్కొక్కప్పుడు శాస్త్రం చెప్పినది వృత్తి కలుస్తూ ఉంటాయి, అది వేరే విషయం. అయినప్పటికీ శాస్త్రం చెప్పిన కర్మలు వేరు, వృత్తులు వేరు. ప్రతి వృత్తిలో 4 లక్షణాలు ఉంటూ ఉంటాయి. 4 వర్ణాల 3 గుణాల యొక్క పాళ్ళ బట్టి 4 లక్షణాలు ఉంటుంటాయి. అది కొంచెం ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతాయి. ఎవడు ఏ కర్మ చేస్తున్నాడో శాస్త్రచోదితమైన కర్మ, దానితో తం అభ్యర్చ, అతనిని అర్చించి. దేనితో అర్చించాలి? ఏ పువ్వులతో చెప్పండి? స్వకర్మణ, తన కర్మతో అతనిని అర్చించి. ఎవరిని? ఎవడాయన? పరమాత్మను అర్చించి. ప్రతివారు తమ కర్మతో భగవంతుని అర్చన చేయాలి. ఎందుకంటే ఇది ప్రారంభ దశ. నేనే పరమాత్మ అనే మాట ఫైనల్ దశ. అది ఇప్పుడు మాట్లాడకండి. ఇక్కడ భగవంతుడే ఈశ్వరుడు. ఈశ్వరుని తమ కర్మతో అర్చించి. ఈశ్వరుడనగా యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. ఒక్క శ్లోకంలో ఎంత పరిపూర్ణత ఉన్నదండి. ఏమి భగవద్గీత, ఏమి భగవద్గీత, ఏమి భగవద్గీత! ఒక్క శ్లోకంలో పరిపూర్ణత పెట్టేశాడు. ఎవడి వలన జగత్తు ప్రవర్తింపబడుతున్నదో, ఎవడు అంతటా వ్యాపించి ఉన్నాడో అతడిని తన కర్మతో ఎవడు అభ్యర్చన చేస్తున్నాడో వాడు సిద్ధిని పొందుతున్నాడు. మళ్ళీ సిద్ధిం అనే మాట గుర్తుపెట్టుకోవాలి. స్వకర్మానుష్ఠానం వల్ల అంతఃకరణము శుద్ధమై మోక్షము పొందుటకు కావలసిన జ్ఞాన నిష్ఠ ఏర్పడమే సిద్ధి. అది లభించాలి అంటే వారి కర్మని ఈశ్వరుడికి అర్చనగా చేయాలి. అందుకే నా కర్మ నేను చేస్తున్నాను కానీ తరిచిపోతున్నాను అనద్దు. ఎవడు తన కర్మని భగవదర్పణ బుద్ధితో చేస్తాడో, భగవదర్చన బుద్ధితో చేస్తాడో వాడు తరిస్తాడు. అందుకే భగవత్ స్పృహ లేని వాడి కర్మ కాదు. ఏదో ధర్మబద్ధంగా చేశాడు అనుకోండి, తర్వాత ఉత్తమ లోకాలు రావచ్చు. కానీ ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే కర్మ చేస్తున్న ప్రతిసారి ఈశ్వర స్పృహ ఉండాలి. అంతేగాని జపం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు భగవంతుడు కాదు, నీ ప్రతి కర్మలోనూ భగవంతుడు స్పృహ ఉండాలి. అదే యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. ఇది నేను రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చదువుకుంటానండి. లాభం లేదండి. స్పృహ ఉండాలి. చదవక్కర్లే, జపించక్కర్లే, స్పృహ ఉండాలి. కానీ రోజు రామస్మరణ చేయమంటే రామ 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 నోరిండిపోతుందండి. అరే బాబు, నేను అనేది స్మరణ దేంతో చేస్తావు? అంతఃకరణంతో. అక్కడ స్పృహ ఉండాలి. ఆయన ఉన్నాడన్న స్పృహ, ఆయన మరువరాదు. చేస్తున్నదంతా ఆయనకు అర్చనగా చెయ్యు. అభ్యర్చ అనే మాట సామాన్యమైన ఎంత గొప్ప విశేషం ఇక్కడ. అభ్యర్చ అంటే పూజయిత్వా, ఆరాధ్య అని 2 అర్థాలు రాశారు భగవత్పాలు వారు. సర్వజగత్తు యొక్క యత ప్రవృత్తిర్భూతానాం, భూతముల యొక్క ప్రవృత్తికి కారణం. భూతములు ప్రవృత్తి అంటే ఉత్పత్తి చేష్టావా. సర్వప్రాణికోట్ల యొక్క ఉత్పత్తి, వారి చేష్టకు కూడా ఎవడి కారణమో. మనం ప్రకృతి కారణమా, గుణాల కారణమా డిస్కస్ చేసాం. ఇవి కారణమే, కానీ వాటికి చైతన్యం ఇచ్చేది పరమకారణం. కనుక వీటన్నిటికీ చైతన్యం ఇచ్చేవాడు ఈశ్వరుడు. కనుక పరమకారణుడు ఈశ్వరుడు, కారణములకు కారణుడు. మొదట చర్చ చేసేటప్పుడు బుద్ధి కారణమా, ఇంద్రియాల కారణమా, కర్మ కారణమా, త్రిగుణాల కారణమా అన్నాం. కానీ వీటన్నిటిని యాక్టివేట్ చేసిన ఆయన అసలు కారణుడు. ఆయన్ని మర్చిపోకుండా నువ్వు నీ కర్మను ఆయనకు అర్చనగా చేయడం, అసలు అర్చనగా చేయడమే మర్చిపోకుండా ఉండడం అండి. మర్చిపోకుండా ఉండడమే అర్చన చేయడం. ఎక్కడ కలో స్మరణాన్ముక్తి, స్మరణే ముక్తి. ఎప్పుడైనా సరే, కలికాలంలో మాత్రమే కాదు, కలి నీ బుద్ధిలో ఆవేశించినప్పుడు దాని నుంచి బయటపడాలంటే నిత్యస్మరణ, ఈశ్వర స్పృహ వాడి ఎల్లవేళలో ఉండాలి. వాడికి ఆఖరికి తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట. ఇలా ఉంటాడు వాడు. వాడికి ఏదైనా
అర్చనే. వాడు చేసే ప్రతి కర్మ అర్చన అవుతుంది. అటువంటి వాడు సిద్ధిని పొందుతాడు. ఒక్క శ్లోకంలో గీతాసారం ఎలా ఉందంటే పరమేశ్వరుడు ఎవడో చెప్పాడు. ఆ పరమేశ్వరుని ఉద్దేశించే కర్మయే అసలైన కర్మ. కర్మయోగం అనేది స్వకర్మణ అనే మాటలో ఉన్నది ఇక్కడ. రెండవది తమభ్యర్చ. స్వకర్మణ అనేది కర్మయోగం, తమభ్యర్చ అనేది భక్తి యోగం, సిద్ధిం అనేది జ్ఞానయోగం. 3 యోగాలు ఒక్క చోట పెట్టాడు ఇక్కడ. అయితే ఎప్పుడైనా కర్మయోగం అవుతుంది ఎప్పుడంటే అభ్యర్చ ఏతైన యోగం అవుతుంది. అందుకే భక్తికి వేరే ప్లేస్ లేదు. కర్మయోగంలో అర్పణ బుద్ధితో ఉంటుంది, జ్ఞానబుద్ధిలో స్వాత్మ బుద్ధితో ఉంటుంది. తెలుసుకోండి, ఇక్కడ జ్ఞానమునందు అభిన్న భావం, కర్మయందు అర్పణ భావం. భక్తికి ఇది ప్రధానం. కర్మయందు అర్పణ భావంగా ఉండేది భక్తి, జ్ఞానమునందు అభిన్న భావంగా ఉండేది భక్తి. భక్తికి నిర్వచనం అర్థమైందా? జ్ఞానమునందు అభిన్న భావం అంటే నేను ఆయనకు వేరు కాదు, ఆయన నాకు వేరు కాదు. ఆ అభిన్న ఐక్య భావం అది సిద్ధావస్థ. అక్కడ భక్తే ఉంది, ఇక్కడ భక్తే ఉంది. అందుకే మధ్యలో అభ్యర్చుంది. ఇటు స్వకర్మణ, అటు సిద్ధి పెట్టాడు. చూడండి అంత గొప్పగా. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. ఎవడు? మానవుడు. ఏ మానవుడైనా సరే వాడి కర్మని, అందుకే దేన్ని యావగించుకోకూడదుట. అయితే ఆ కర్మ చాలా బాగుంది కదా, ఈ కర్మ అంతగా బాగలేదు కదా, అదే వద్దని ఇదివరకు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. విగుణంగా కనబడినప్పటికీ కూడా స్వధర్మమే పాటించాలి తప్ప పరధర్మాన్ని అనుష్ఠించరాదు. పరధర్మాన్ని అనుష్ఠించడం కంటే విగుణముగా కనబడిన స్వధర్మాన్ని అనుసరించాలి. అందుకని స్వనుష్ఠితాత్ అంటే చక్కగా కనబడినటువంటి పరధర్మము కంటే విగుణముగా కనబడినటువంటి స్వధర్మాన్ని పాటించడం మంచిది. అక్కడేమొస్తుందండి? సరిగ్గా స్వధర్మే నిధనం శ్రేయ వస్తుంది. కానీ తర్వాత వాక్యం ఇక్కడ మారుతుంది. స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అయ్యో వాడిని యుద్ధంలో చంపడం తప్పు కదా అంటే, యుద్ధంలో చంపడం పాలకుడివైన నీకు తప్పు కాదు. కనుక కేవలం గుణం కాని విధంగా కనబడుతున్నప్పటికీ స్వధర్మం గనక నీకు పాపము రాదు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ సప్తమి. వరుణదేవుని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. వ్యవసాయదారులు ఈనాడు వరుణదేవుని పూజించడం వల్ల చాలా చక్కటి శుభాలు పొందుతారు. వరుణదేవుణ్ణి పూజించకపోతే ఏం జరుగుతుంది? పంటలు బాగా పండవు కదా, మరి వర్షం కురిస్తేనే కదా. నీటి ఆధారం ఈ భారత భూమి. ఆ యొక్క పుడమి తల్లి పులకించాలి అంటే వర్షం కురవాలి. ఆ వర్షం కురవడానికి ఏం చేయాలి? మనం శివునికి ఘటాభిషేకం చేస్తారు. అంటే కుండల నిండా నీరు నింపి ఆ నీటితో పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయటం అన్నమాట. సహస్ర కలశాలు, ఆ సహస్ర కలశాలతో అభిషేకం చేస్తారు. అలా చేసిన వెంటనే వరుణదేవుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. మబ్బులు చక్కగా కమ్ముకొస్తాయి. ఆ సాయంత్రానికల్లా వర్షం కురుస్తుంది. అద్భుతం, ఆనందం, అమోఘం. ఎంతటి కరుణారస దృష్టి యొక్క ప్రభావమో ఇక్కడ. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న సామెత ఇక్కడ వర్తిస్తుంది. శివుడు తలుచుకున్నారు, వర్షం కురిసింది. వర్షదేవుని యొక్క అనుగ్రహం కోసం కూడాను ఈ సుదినాన మనం ఆ వరుణదేవుని కూడా ప్రార్థన చేస్తామన్నమాట. ఇంతటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావం ప్రకృతిలో దాగి ఉంది. కాబట్టే లక్ష్మీదేవి పూజలో మొట్టమొదటిసారిగా ఓం ప్రకృత్యై నమః అన్నారు. ఆ ప్రకృతిని కొలవటమే అసలు సిసలైనటువంటి అష్టలక్ష్మీ స్వరూపం అని. ఎప్పుడు అష్టలక్ష్మీ స్వరూపం వచ్చి తీరుతుందంటే ప్రకృతి మాత ఆరాధన వల్లనే ప్రజలంతా కూడాను సుఖశాంతులు పొందుతారు. ఇది నగ్న సత్యం. అందుకనే వృక్షో రక్షతి రక్షిత అన్నారు. వృక్షాల్ని సంరక్షించండి, ప్రకృతిని సంరక్షించండి,
ప్రకృతిని కాపాడుకుందాం అని చెప్పేసి ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కూడాను మనం గ్రహించవలసినటువంటి విధి విధానం ఇదే. అందుకే వరుణదేవుని కూడా నీ కరుణ ప్రసరింపజేయి స్వామి అంటూ ప్రార్థించే సుదినం ఈనాడు. మనమందరం కూడాను ఆ స్వామికి నమస్కారం చేసి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శంఖభృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుద్ధపక్షం, గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి సప్తమి రాత్రి 9:34 వరకు. నక్షత్రం పూర్వఫల్గుని, దీన్నే పుబ్బ అంటారు వ్యావహారికంగా. తెల్లవారుజామున 5:08 వరకు. వర్జ్యం ఉదయం 11:11 నుండి 12:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుండి 10:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:18 నుండి 4:11 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:57 నుండి 11:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రద సమయం ఉదయం 10:30 ఈరోజు గురువారం. అమోఘమైనటువంటి బుద్ధిని ప్రసాదించగలిగిన శక్తి కలిగిన బృహస్పతి వారం. ఏ విష్ణువు ఉన్నాడో ఆ విష్ణువుని కానీ ప్రార్థించినట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఇయ్యగలుగుతాడు. బాగా ఆలోచించి చూద్దాం. ఏ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడు కలియుగంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఆయన కానీ ఈరోజు ఆరాధించినట్లయితే విశేష ఫలితాలు కలిగి తీరుతాయి. ఎలా ఆరాధించాలి? శ్రీ విష్ణు సహస్రనామాన్ని త్రివారం ముమ్మారు పఠించాలి. ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయాహ్నంలో అంటే సాయంకాలంలో. సాయంకాలం అంటే సూర్యాస్తమయానికి ముందు, ఉదయకాలం అంటే సూర్య ఉదయానికి వెనుక, మధ్యాహ్నం అంటే సరిగ్గా 12 గంటలకి. ఎలా సాధ్యమవుతుంది మాకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేవాళ్ళకి? గమనించుకోండి. ఈ రోజున అవాళ చేయలేకపోయినట్లయితే మీకు సెలవైనటువంటి రోజునే ఆ రోజునే కనీసం గురువారంగా అనుకుంటూ ఆవేళ చేయలేకపోయానని క్షమాప్రార్థనని కానీ చేస్తూ ఉన్నట్లయితే తప్పక అంగీకరిస్తాడని. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని ఈరోజు కానీ ఆరాధించినట్లయితే విష్ణు సహస్రనామాలతో అవకాశం ఉన్నంతసేపు కానీ ముమ్మారు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే సకల వాంఛితాలని ఇయ్యగలుగుతాడు. ఏ విధమైనటువంటి సంశయాలు లేకుండా సమస్యని నివృత్తి చేయగలుగుతాడు కూడా. నేటి ఆణిముత్యాలు.
నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. అసలు నా భర్త పక్కన లేడు కాబట్టి నా మనసే అంగీకరించలేదు, కించిత్ సుఖం నేను పడ్డది లేదు. భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం. నా విషయంలో పాతివ్రత్య ధర్మము విఫలమైంది. ఇది మహాపతివ్రత మనసు యందు రాకూడని ఆలోచన. ఇప్పుడు ఆవిడ ఈ ప్రశ్న వేస్తే ఎవరు జోక్యం చేసుకోవాలి? ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉంటే వాడు వెంటనే జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే ధర్మం నశించిపోతుంది. ఆవిడకి ఆ ప్రశ్న వచ్చి ఆవిడ ధర్మం తప్పిందనుకోండి, ఇక లోకానికి ధర్మం అన్నదానికి ఎక్కడ ఆదర్శం ఉంటుంది? ఇక ఈశ్వరుడు జోక్యం చేసుకుని ఒక సన్నివేశాన్ని సృష్టించాలి. అందుకే భక్తుణ్ణి రక్షించుకోవడానికి ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఆయన ఎలా జోక్యం చేసుకుంటాడో మనకి తెలియదు. ఒక్కొక్కసారి బహుముందుగానే జోక్యం చేసుకుంటాడు, వచ్చేది తెలుస్తుంది కాబట్టి అడ్డుకట్ట వేసి నించుంటాడు. మనకి తెలియవు ఆయన యొక్క కృత్యములు. భక్తుణ్ణి మాత్రం ఆదుకుని తీరుతాడు ఈశ్వరుడు. నన్ను నమ్మండి అంతే, అంతకన్నా నేను చెప్పలేను. ఒక సమస్యని ఇచ్చే ముందు మనం సమస్య వచ్చాక ఆలోచిస్తాం. భగవంతుణ్ణి నమ్ముకున్న వాడి గురించి పరమేశ్వరుడు సమస్య ఇవ్వడానికి ముందు వాడికి పరిష్కారం ఎలా చూపించాలని ఆలోచిస్తాడు. నన్ను నమ్ముకుని ఉన్నవాడు వాడు పాడైతే, అందుకే భాగవతంలో అష్టమస్కంధంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడి కోసం వాడిని నేను రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నా. అటువంటి వాడు పాడైపోతే లోకంలో భగవంతుడు ఉన్నాడు అని ఎవడు నమ్ముతాడు? నమ్మడు. నేను ఉన్నాను అని నమ్మాలంటే నన్ను నమ్ముకున్నవాడు పాడవడానికి వీల్లేదు. వాడి కోసం రక్షించట్లేదు, నా కోసం రక్షిస్తున్నానంటాడు. అంటే సన్నివేశం ఎటు తిరుగుతోందో మీరు గమనించాలి. ఇది మహర్షి చెప్పరు సుందరకాండలో, కానీ అది సౌందర్యం. అనుభవించగలిగితే భగవంతుడు ఎంత ఉలిక్కి పడతాడో, ఎంత తొందరగా సన్నివేశాన్ని మార్చి జోక్యం చేసుకుంటాడో మీరు గమనించాలి. ఈవిడిది వాగ్రూప పరివేదన, ఇంకొక ఆయనది మౌన పరివేదన. ఏమిటా మౌన పరివేదన అన్నది మీకు నేను కాసేపట్లో ఆవిష్కరిస్తాను. కాబట్టి భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నేష్వివ మానుషాణం. చాలా పెద్ద తీర్పు చెప్పేసింది ఆవిడ. కృతఘ్నుడి పట్ల ఉపకారము ఎలా ఉంటుందో రాముడి పట్ల నా పాతివ్రత్యం అలా అయిపోయింది. రాముడు కాదక్కడ రక్షించవలసింది, ఆమె పతిని దైవంగా నమ్మింది. అనన్య దైవత్వం ఇయం క్షమాచ. ఇప్పుడు రాముడు వస్తున్నాడమ్మా, నువ్వు బెంగ పెట్టుకోకని ఎవరో మాట్లాడి చెప్పాలి ఆవిడికి. ఎవరో మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? అక్కడ అలా మాట్లాడడానికి ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడు మాట్లాడడానికి అవకాశం కల్పించాలి, సన్నివేశం తిరిగిపోవాలి. ఇప్పుడు జోక్యం చేసుకుంటున్నవాడు ఎవరంటే కంటికి కనపడకుండా పరమేశ్వరుడు జోక్యం చేసుకోవాలి. అది సుందరకాండ. ఆ తల్లి ఇన్నాళ్ళు అనలేదు ఈ మాట, ఇప్పుడు అంటోంది. ఎందుకు అనాలి అంటే ఒకటి మౌన పరివేదన ఒకటి ఉంది. ఏమిటా పరివేదన? ఇప్పటి వరకు ఆయన సీతమ్మ దర్శనం ఒకటే చెయ్యాలనుకున్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టి రాముడికి చెప్దాం, అందుకే వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన గుండెలు అవిసిపోయి ఆవిడ కష్టం చూసి, అమ్మో ఏదో లంకలో ఉందనుకున్నాను నా తల్లి. ఇప్పుడు ఆయన మనసు ఏమైపోయిందంటే రాముణ్ణి నింద చేశాడు ఆయన. రాముడి కన్నా దైవం లేడు ఆయనకి. ఆయన అన్నాడు, దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప ఇల్లాలా, ఇటువంటి పాతివ్రత్యమా? 3 లోకముల ఐశ్వర్యం తక్కెట్లో ఒకెత్తు, అది ఈవిడలో 16 వంతుకు సరిపోదా? ఇంత ప్రేమైకమూర్తి, ఇంత ధర్మనిష్ట కలిగినటువంటి ఇల్లాలు ఇన్ని కష్టాల్లో ఉంటే అసలు నిద్రలా పోయాడు? అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు? మంత్రాంగం చేసి వాలిని చంపి సుగ్రీవుణ్ణి రక్షించి పట్టాభిషేకం చేసి వానాకాలం వెళ్ళిపోయిన తర్వాత వెతుకుతానంటే గొలవ పడుకుని ఎలా ఉండగలిగాడు అసలు? ఆవిడ చుట్టూ ఇంతమంది రాక్షస స్త్రీలా, రావణుడు ఆవిడ్ని ఇలా మాట్లాడడమా? ఏడ్చి ఏడ్చి పవిట కొంగు తడిసిపోవడమా? ఇప్పుడు ఇవన్నీ చూసిన తరువాత సహృదయుడైతే ఏం ఆలోచిస్తాడు?
అమ్మో నేను వెళ్ళిపోవడం కాదు, అసలు ఆయన ఏం పట్టుకొచ్చాడో మర్చిపోయాడు. ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు ఆయన? ఉంగరం ఒకటి పట్టుకొచ్చాడు రాముడి దగ్గర నుంచి. ఇది నేను మీతో మనవి చేసింది. సమస్యనిచ్చే ముందు పరిష్కారం ఈశ్వరుడు ఆలోచిస్తాడని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒక సందర్భంలో దుర్యోధనుడే కృష్ణార్జునుల గురించి ఒక మంచి మాట ఇలా మాట్లాడాడు. కృష్ణార్జునులు ఒకే ఆత్మ, శరీరాలు మాత్రమే వేరు అన్నాడు. అందుచేత కృష్ణార్జునుల మధ్య ఎప్పుడూ కూడా భేదాభిప్రాయాలు రాలేదు. అర్జునుడు ఎప్పుడూ కూడా కృష్ణుణ్ణి తనను నడిపించే ప్రభువుగానే చూశాడు, కానీ సారథిగా చూడలేదు. పైగా కృష్ణుని మాటే విన్నాడు, కృష్ణుడు చెప్పినట్టే చేశాడు. కానీ ఇటు కర్ణశల్యులు అలా కాదు, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. నా అంతటి వాడు ఈ చిన్న పని చేయటం ఏమిటి అని శల్యుడు కుమిలిపోతూ సారథ్యం చేశాడు. దాంతో ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చాయి. విధిలీల చూడండి, ఇంచుమించుగా కర్ణుడి స్వభావం కూడా శల్యుడి స్వభావం లాగానే ఉంది. కర్ణుడు ఎప్పుడూ ఆత్మస్తుతి చేసుకుంటూ ఉంటాడు, కానీ ఇతరులను పొగడడు. శల్యుడు ఇతరుల చేత పొగిడించుకుంటాడు, కానీ తాను మాత్రం ఇతరులను పొగడడు. ఇలాంటి వారిద్దరూ కలిసి యుద్ధరంగానికి వచ్చారు. ఈ కర్ణుడు ఆత్మస్తుతి ప్రారంభించాడు. శల్యుడు దానిని భరించలేక పరస్థుతి, ఇతరులను పొగడటం ప్రారంభించాడు. ఇక అలాంటి వారి మధ్య సఖ్యత ఎలా కుదురుతుంది? ఒకడు పొగుడుకుంటే మరొకడికి నచ్చదు. ఇలా వారి మధ్య స్నేహం వృద్ధి చెందలేదు. ఒక సందర్భంలో కర్ణుడి పరాక్రమం చూసి శల్యుడే తగ్గాడు. ఒక మంచి పని అయినా చేయాలని అనుకున్నాడు. కర్ణుడు నాగాస్త్రం గురిపెడుతున్న సమయంలో ఇలా అన్నాడు, ఓ కర్ణ, నాగాస్త్రాన్ని అర్జునుడి తలకు గురిపెట్టకు, గుండెలకు గురిపెట్టు అన్నాడు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. శల్యుడి మాటలు కర్ణుడికి ముల్లులాగా గుచ్చుకోవటం వల్ల కర్ణుడికి ఉత్సాహం నశించింది. శల్యుడి మీద అపనమ్మకం పెరిగిపోయింది. అందుచేత మాట వినకుండా ప్రయోగించాడు. ఆ నాగాస్త్రం గురి తప్పి వ్యర్థమైపోయింది. ఇలా తన సారథ్యం ద్వారా శల్యుడు వీరుడైన కర్ణుడి మరణానికి కారణకుడయ్యాడు. కృష్ణుడైతే అర్జునుడికి సారథిగా నిర్వహించవలసి బాధ్యతను చక్కగా నిర్వహించాడు. వీరుడిని ఉత్సాహపరిచి కీర్తి ప్రతిష్టలకు, విజయానికి కారకుడయ్యాడు. మహాభారత యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి 16వ రోజుల వరకు శల్యుడు బ్రహ్మాండంగా మహారాజులాగానే యుద్ధం చేశాడు. మొదటి రోజునే ఉత్తర కుమారుని చంపేశాడు. కానీ 17వ రోజున హఠాత్తుగా దుర్యోధనుడి వల్ల సేవకుడి స్థాయికి దిగిపోయి సారథ్యం చేశాడు. శల్యుడు నేనే గొప్ప, నాకంటే అందరూ తక్కువ అనే భావన కలిగి ఉన్నాడు. ఇలాంటి భావన గల వాడికి రాజైన వాడెవడూ కూడా ఆయువు పట్టులాంటి పనిని ఇవ్వకూడదు. ఇస్తే సర్వము నాశనమైపోతుంది, మూలానికే ప్రమాదం ఏర్పడుతుంది. దుర్యోధనుడు మూర్ఖుడు. దీన్ని గుర్తించలేక తనను తాను సర్వము నాశనం చేసే పనినే శల్యుడికి స్వయంగా అప్పగించాడు. దానిని శల్యుడు యుద్ధరంగంలో మనస్ఫూర్తిగా సమర్థవంతంగానూ చేయలేకపోయాడు. కర్ణుడంతటి వీరుణ్ణి చంపించి దుర్యోధనుడికి తీరని నష్టం కలిగించాడు. దీని మూలంగా రణభూమిలో దుర్యోధనుడికి శల్యుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని, ఉలూకులు మాత్రమే మిగిలిన్నారు. దుర్యోధనుడు అశ్వత్థామతో చర్చించి వీరందరిలోనూ శల్యుడినే ఎన్నుకొన్నాడు. శల్యుడినే సైన్యాధ్యక్షుడిగా చేశాడు. మహాభారత యుద్ధంలో 17వ రోజులు పూర్తి అయిపోయాయి. 18వ రోజున శల్యుడు సకల కౌరవ సైన్యానికి సైన్యాధ్యక్షుడయ్యాడు. అప్పుడు శల్యుడు
తాను చేసిన పనులు, తనకు తగిన ఎదురు దెబ్బలు, కొట్లాటాలు, కన్నుడితో మనస్తాపం, అవమానాలు అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్నవాడు చాలా ప్రమాదకరంగా ఉంటాడు. తెగించి పోరాడతాడు. ఎలాగైనా గెలవాలి అనే కసి వాడిలో ఉంటుంది. రాజుకు తన బలాన్ని నిరూపించి చూపించుకోవాలని పట్టుదల కూడా ఉంటుంది. అప్పుడు శల్యుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. దీనిని కృష్ణుడు గమనించాడు. శల్యుడికి అర్జునుడంటే ఇష్టం లేదు, భీముడంటే కూడా ఇష్టం లేదు. 17 రోజుల వరకు తలుంచుకొని రణభూమిలో యుద్ధం చేశాడు. ఇప్పుడు సైన్యాధ్యక్షుడైన అతడి విజృంభణ అసాధారణంగా ఉంటుంది కదా. వీరిలో ఎవరు ఎదురైనా శల్యుడు రెచ్చిపోతాడు, అందరినీ ఓడించి తీరుతాడు. యుద్ధమేమో చివరికి వచ్చేసింది. దీన్ని మరీ సాగదీయకూడదు, త్వరగా పూర్తి చేయాలి. రాజ్యాన్ని త్వరగా పాండవులకు దక్కేలాగా చేయాలి. కనుక ఇలా రెచ్చిపోయే వాడికి ఏమిటంటే, వాడికి ముందు అతడు ప్రేమించేవాడిని కానీ గౌరవించేవాడిని కానీ ఎదురు నిలబెట్టాలి అని శ్రీకృష్ణుడు ఆలోచించాడు. శల్యుడు యుద్ధానికి రాగానే ధర్మరాజును నిలబెట్టాడు. పైగా గతంలో ధర్మరాజు యుద్ధారంభంలో నేను శల్యుడిని చంపుతాను అని ప్రతిజ్ఞ కూడా చేశాడు. ఈ విషయాన్ని మనం ఉద్యోగపరంలో చెప్పుకున్నాం. పాండవులలో భీమార్జునుల ప్రతిజ్ఞలు పూర్తి అయిపోయాయి. ఇక ధర్మరాజు నకుల సహదేవుల ప్రతిజ్ఞలే మిగిలి ఉన్నాయి. ధర్మరాజు వంతు శల్యుడు, సహదేవుడి వంతు శకుని, ఉలూకులు నకులుడి వంతు మిగిలిన కౌరవ సైన్యం. ఇప్పుడు ధర్మరాజు వంతు వచ్చింది. శల్యుడితో సహజ యుద్ధానికి దిగాడు. ఎందుకంటే శల్యుడు సహజ వీరుడు, సహజ యుద్ధం చేస్తాడు. ధర్మరాజు కూడా అంతే, ధర్మబద్ధంగా సహజ యుద్ధం చేస్తాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఆశీస్సులు ఇచ్చాడు. ఆ ఆశీర్బలంతో ధర్మరాజు శల్యుడితో యుద్ధానికి దిగాడు. అంతా శ్రీకృష్ణుడు చేయిస్తున్నాడు. నేను నిమిత్త మాత్రుణ్ణి అనే భావంతో ధర్మరాజు యుద్ధం చేశాడు. ఇటు శల్యుడికి యుద్ధంలో ధర్మరాజును చూడగానే మళ్ళీ సంకట పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే శల్యుడికి ధర్మరాజు అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. అందుచేత ధర్మరాజును చూడటంతోనే శల్యుడికి గల సగం బలం క్షీణించిపోయింది. పైగా శల్యుడు గతంలో ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, నువ్వే గెలుస్తావు, ఈ అఖండ సామ్రాజ్యాన్ని నువ్వే పాలిస్తావు అని ఆశీర్వదించాడు కదా. ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ధర్మరాజు దర్శనంతోనే శల్యుడు ఆశలన్నీ చల్లారిపోయాయి. ఆవేశం అణిగిపోయింది. చివరి ఘోరంగా పోరాడి ధర్మరాజు చేతిలో మరణించాడు. ఇది శల్య చరిత్ర. శల్యుడు పడిపోవటంతో సైన్యాధ్యక్ష పదవి ఖాళీ అయింది. దాన్ని శకుని గమనించాడు. సైన్యాధ్యక్ష పదవి అంటే శకునికి ప్రాణభయం పట్టుకుంది. ఎందుకంటే ఆ పదవి ఎక్కినవాడు ఎవడూ బ్రతికి ఉండటం లేదు, అందరూ మరణిస్తున్నారు అని గ్రహించాడు. అందుకని ఈసారి ఆ పదవిని అలాగే ఖాళీగా ఉంచి యుద్ధం చేశాడు. దాని గురించి దుర్యోధనుడితో చర్చించకుండా యుద్ధం చేశాడు. ఆ చివరి సమయంలో కూడా మోసంతో పాండవులను జయించి రాజ్యాన్ని దుర్యోధనుడికి అందిద్దామని చూశాడు. చాలా ప్రయత్నించాడు. పాండవ సైన్యానికి వెనుక నుంచి వచ్చి యుద్ధం చేశాడు. దాన్ని సహదేవుడు సహించలేకపోయాడు. శకునిని, అతడి పుత్రుడైన ఉలూకుడిని చంపేశాడు. తర్వాత దుర్యోధనుడు ముందుకొచ్చాడు. ఇక్కడంతా పండితులు శల్యపర్వాన్ని 2 భాగాలుగా చేసి చెప్పారు. ఆ ప్రకారంగా మొదటి భాగంలో శల్యుడి పతనం గురించి చెప్పారు, దీన్ని తెలుసుకున్నాం. ఇక రెండవ భాగంలో దుర్యోధనుడి పతనం గురించి చెప్పారు. ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం. రణభూమిలో దుర్యోధనుడు భీముడితో పోరాడాడు. తొడలు విరిగాయి, నేలకూలాడు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధనీతి ప్రకారంగా తొడల మీద కొట్టకూడదు, అది ధర్మం కాదు అంటూ దుర్యోధనుడు ధర్మాలు ఎక్కువగా మాట్లాడినట్టు మనకు కనిపిస్తుంది కదా. అప్పుడు దుర్యోధనుడు నా మాటలన్నీ సత్యాలే, నేను ధర్మాత్ముడినే అన్నట్లుగా భ్రమింపజేసేలాగా మాట్లాడాడు. ఆ మాటలు విని పాండవులు కూడా వణికిపోయారు. మేము మొత్తము
అధర్మంగానే నడిచామేమో అన్నంతగా భయపడ్డారు. దీని కణిక శుక్ర నీతి అంటారు. ఈ నీతిని దుర్యోధనుడు తన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి, తాను చేసిన చెడు పనులు సమర్థించుకోవటానికి చివరి సమయంలో ప్రయోగించాడు. దీన్ని సరిగా అంటే దీన్ని అర్థం చేసుకొని వారు ఎవరెవరు అర్థం చేసుకోరో వాళ్ళంతా కూడా దుర్యోధనుడు ఏమీ తప్పులేదే అంటాం. అర్థం చేసుకున్నప్పుడు భీముడు తన ధర్మ ప్రకారం చేశాడంటాం. ఇది ధర్మయుద్ధమే అంటాం. కణిక నీతి ప్రకారంగా మిత్రులకు మోసం చేయవచ్చు, బంధువులను మోసం చేయవచ్చు, రాజ్యాన్ని అపహరించవచ్చు, ధనాన్ని దొంగలించవచ్చు, దయ లేకుండా చంపవచ్చు. అది ధర్మమే అవుతుంది. దయ లేకుండా అభిమన్యుణ్ణి చంపారు కదా, అది ఈ నీతి ప్రకారం ధర్మమే అవుతుంది, అధర్మం మాత్రం కాదు. అయితే తేడా ఎక్కడొస్తుందంటే తన దాకా వచ్చినప్పుడు, అంటే తన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు మాత్రమే ధర్మాలు వేరైపోతాయి. అప్పుడు కణిక నీతి పనిచేయదు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. దుర్యోధనుడికి ప్రాణ సంకట స్థితి ఏర్పడింది. దుర్యోధనుడు తనకు తానుకు కణిక నీతి వర్తించుకోలేదు. ధర్మం గురించి పెద్దగా మాట్లాడాడు. మేము చేసినవన్నీ ధర్మంగానే ఉన్నాయి, యుద్ధ నియమాలను పాండవులే ఉల్లంఘించారు అని భయపెట్టాడు. ఈ మాటలు విని పాండవులు చాలా భయపడ్డారు. నిజంగా మేము చేసింది అధర్మ యుద్ధమేమో అని బాధపడ్డారు కూడా. అప్పుడు శ్రీకృష్ణుడు అద్భుతమైన బోధ చేసి వారి భయాన్ని తొలగించాడు, బాధను కూడా తొలగించాడు. ఆ సమయంలో వారికి బృహస్పతి నీతి చెప్పాడు. ఓ పాండవులారా, మీరు తప్పు చేయలేదు, మీరు అధర్మ యుద్ధం చేయలేదు, మీరు చేసిందంతా ధర్మం యుద్ధమే, అందువల్ల బాధపడవలసిన పని లేదు. మీరు దేవతలు ఆచరించిన మార్గాన్ని ఆచరించారు, అదే శ్రేష్టమైనది. దేవతల్లాగానే మీరు ఉపాయాలతో యుద్ధంలో విజయం సాధించారు, కనుక ఇది ధర్మయుద్ధమే, ఇందులో సందేహం లేదు. మీరు దేవతలు మెచ్చే పద్ధతినే పాటించారు అని ఓదార్చాడు. పాండవులు ఆ భగవంతుని మాటలు విని ఎంతో సంతోషించారు. ఇది శల్యపర్యంలోని అంతరార్థం. ఇక ఈ పర్వంలోని అన్ని విషయాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. ఈ శల్యపర్వం మహాభారతంలో 9వ పర్వం. ఇందులో 3 ఉపపర్వాలు ఉన్నాయి. శల్యాభిషేక పర్వం, హ్రద ప్రవేశ పర్వం, గదా పర్వం. ఇందులో మొత్తం 65 అధ్యాయాలు ఉన్నాయి. ఇదంతా మహాభారతంలో 18 రోజు జరిగింది. ఇది ఈ కథను సంజయుడు 19వ రోజున ఉదయాన్నే హస్తినాపురానికి వెళ్ళి చెప్పాడు. శల్యుడు మరణించాడు, దుర్యోధనుడు మరణించాడు. ఇక కౌరవ సేనలో కృపుడు, కృతవర్మ, అశ్వత్థామలు 3 మిగిలారు అని చెప్పాడు. ఆ మాటలు విని నగరమంతా శోక సముద్రంలో శోకమైందంతా దుఃఖంలో మునిగిపోయింది. ధృతరాష్ట్రుడు నెమ్మదిగా తేరుకోగా సంజయుడు 18వ రోజున జరిగిన యుద్ధ విషయాలను చెప్పాడు. దుర్యోధనుడు కర్ణుడు మరణించగానే అశ్వత్థామ సలహాతో శల్యుణ్ణి సైన్యాధిపతిని చేశాడు. అప్పుడు కృపాచార్యుడు కౌరవ సైన్యాన్ని, యుద్ధాన్ని పరిశీలించి దుర్యోధనుడికి ఎన్నో మంచి మాటలు చెప్పాడు. అవేమీ దుర్యోధనుడు లెక్క చేయలేదు. క్షత్రియులు ఇంట్లో మరణించటం మంచిది కాదు, యుద్ధభూమిలో మరణించటమే ధర్మము అంటూ ఆయన మాటలు పట్టించుకోకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శల్యుడు 18వ రోజున సర్వతోభద్ర వ్యూహాన్ని పన్నాడు. శల్యుడు పాండవులు త్రిముఖ వ్యూహాన్ని పన్నారు. యుద్ధం ప్రారంభమైంది. ముందుగా నకులుడు కర్ణుడి పుత్రులైన చిత్రసేనుడు, సుషేణుడు, సత్యసేనులను చంపేశాడు. తర్వాత శల్య భీముల మధ్య యుద్ధం జరిగింది. ఆ తర్వాత శల్య ధర్మరాజుల మధ్య యుద్ధం జరిగింది. ఆ వెంటనే సాత్యకీ భీములు కలిసి శల్యుడితో యుద్ధం చేశారు. అప్పుడు రణభూమిలో శల్యుడు
చూపిన విజృంభణ అమోఘంగా ఉంది. రణభూమిలో ఒక ప్రక్క అర్జునుడు విజృంభిస్తుంటే అశ్వత్థామ అర్జునుడిని నివారించాడు. ఈ మధ్యలో సురతుడు అడ్డుపడగా అశ్వత్థామ సురతుడిని వధించాడు. మరో ప్రక్క నకుల సాత్యకుల శల్యుణ్ణి ఎదిరించారు. వారి యుద్ధం సాగుతూ ఉండగా మధ్యలో ధర్మరాజు వచ్చి శల్యుణ్ణి ఎదిరించాడు. అప్పుడు వారి యుద్ధం ఘోరంగా సాగింది. అది మధ్యాహ్న సమయం. ధర్మరాజు కోపించి శక్తిని ప్రయోగించి శల్యుణ్ణి చంపేశాడు. తర్వాత శల్యుడి సోదరుడు దాడి చేయగా అతన్ని కూడా ధర్మరాజు వధించాడు. తర్వాత శల్యుడి అనుచరులు పాండవ వీరుల చేతిలో హతులైపోయారు. అదే సమయంలో భీముడొక్కడే 21,000 మందిని చంపేశాడు. తర్వాత కొద్దిసేపట్లోనే సాత్యకి శాల్వరాజును చంపేశాడు. అనంతరం సాత్యకి కృతవర్మల మధ్య ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు రణభూమిలో అర్జునుడు విజృంభించి కౌరవ సైన్యంలో చాలా భాగాన్ని వధించాడు. మరో ప్రక్క భీముడు ధృతరాష్ట్ర కుమారులతో మిగిలి ఉన్నటువంటి 11 మందిని కూడా చంపేశాడు. తర్వాత అర్జునుడు సుశర్మను వధించాడు. సహదేవుడు శకునిని అతడి కొడుకైన ఉలూకుణ్ణి చంపేశాడు. ఇక ప్రధాన వీరుడైన దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. అతడు ఒక్కసారి తన వెనక చూసుకోగా ఎవడూ లేడు. అందరూ పోయారు. పాండవ పక్షంలో కూడా 2,000 రథాలు, 700 ఏనుగులు, 5,000 గుర్రాలు, 10,000 మంది సైనికులు మాత్రమే మిగిలారు. వెంటనే దుర్యోధనుడు వేగంగా యుద్ధభూమి నుండి పారిపోయాడు. ఇంతలో సాత్యకికి సంజయుడు దొరికాడు. అప్పుడు సాత్యకి దుష్టద్యుమ్నుడి మాట విని కత్తి ఎత్తి సంజయుడిని చంపబోయాడు. ఆ సమయంలో అక్కడికి వ్యాస మహర్షి వచ్చి వారించాడు. సంజయుడు పాండవుల చేతి నుండి విముక్తుడై దుర్యోధనుడిని కలుసుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు మడుగులోకి ప్రవేశిస్తున్నాడు. దుర్యోధనుడు సంజయుడిని చూసి దుఃఖిస్తూ అందరి క్షేమాన్ని తెలుసుకున్నాడు. నేను సరస్సులోకి ప్రవేశిస్తున్నానని ధృతరాష్ట్రుడికి చెప్పు అని మడుగులోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి కృతవర్మ, కృపుడు, అశ్వత్థాములను సంజయుడు ఈ విషయాన్ని చెప్పాడు. తర్వాత సంజయుడు హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ తర్వాత యుయుత్సుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకున్నాడు. అంతఃపుర కాంతులను వెంటబెట్టుకొని హస్తినాపురానికి వెళ్ళి విదురుడికి జరిగిన విషయమంతా చెప్పి బాధపడ్డాడు. ఇటు రణభూమిలో పాండవులు దుర్యోధనుడు సరస్సులో ఉన్నాడని బోయవారి ద్వారా తెలుసుకున్నారు. దుర్యోధనుని బయటికి రప్పించారు. ఈ సమయంలో ధర్మరాజు దుర్యోధనుడితో పాండవులందరికీ మళ్ళీ ఆపద కలిగేలాగా మాట్లాడాడు. మాలో ఒకరిని ఎన్నుకొని యుద్ధం చేసే గెలిస్తే మళ్ళీ రాజ్యం నీదే అవుతుందన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక్కొక్కరిగా యుద్ధానికి రమ్మని పిలిచాడు. శ్రీకృష్ణుడు వెంటనే రాబోయే ఆపదను గ్రహించి ధర్మరాజు జ్ఞానబోధ చేశాడు. భీముడే దుర్యోధనుడికి సరైన ప్రత్యర్థి అని నిర్ణయించాడు. ఇక భీమ దుర్యోధనుల మధ్య యుద్ధం ప్రారంభమవుతోంది. ఆ సమయంలో బలరాముడు వచ్చాడు. ఆ సందర్భంలో సుమారు 19 అధ్యాయాలు అంటే తీర్థయాత్రలకు సంబంధించిన పుణ్య ప్రస్తావన చెప్పబడింది. అన్ని తీర్థయాత్రలు 19 అధ్యాయాలు మొత్తం. అందులో ప్రభాస తీర్థం ఉత్పత్తి నుండి కురుక్షేత్ర మహిమ వరకు తీర్థాల మహిమ చెప్పబడింది. త్రితాఖ్యానం, సారస్వతోపాఖ్యానం, కుమారాభిషేకం, తారకవధ, ఇంకా చాలా తీర్థాల మహిమలు చెప్పబడ్డాయి. చివరికి యమునా తీర్థంలో ఉన్న బలరాముడికి నారద మహర్షి కురుక్షేత్రం యొక్క విశేషాలు కూడా చెప్పాడు. తర్వాత బలరాముడు భీమ దుర్యోధనుల గదాయుద్ధాన్ని చూడటానికి వచ్చాడు. అప్పుడు వారి యుద్ధం ప్రారంభమైంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.